అందరికి నమస్తే. ఎట్లున్నారు? నేనైతే నిమ్మలంగా ఉన్నా. నాకు పోలీస్ కొలువు అంటే చాలా ఇష్టం. కానీ ఏం చేసినా కూడా పోలీస్ కొలువు రావాలంటే చాలా కష్టపడాలి. ఏముంది, చదువుకుంటే పోలీస్ వస్తుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. పోలీస్ కొలువు రావాలంటే మంచిగా చదవాలి, దాంతోపాటు మీ ఆరోగ్యం పర్ఫెక్ట్ ఉండాలి, మరి చెకింగ్ ఉంటుంది. ఏడనుకుంటున్నారు మరి? ట్రైనింగ్ పోయినప్పుడు ఇంత హైట్ తక్కువన్నా కష్టమే, ఈ కన్ను సరిగ్గా కానరాకున్నా కష్టమే, ఏది తక్కువన్నా కూడా ఈ పోలీస్ కొలువు అయితే రాలేదు. మొత్తం మీద మా సార్కైతే పోలీస్ కొలువు వచ్చింది. ఇంత కడుచుకుంటా మరి పోలీస్ కొలువు ఎట్లా సాధ్యమైంది, ఎట్లా వచ్చింది, విజన్ ఎట్లా తీసుకుంటా, అసలు పోలీస్ ఎందుకు కావాలనుకున్నాడనే ముచ్చట చాలా రోజుల సంది అడగాలనుకుంటున్నా. మొత్తం మీద గీయాలి అవకాశం ఇచ్చాడు సార్. రెండు ముచ్చట్లు ఆడతా. సార్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు సార్? ఫైన్ ఫైన్, చాలా బాగున్నాం. బాగున్నారా సార్? సార్ చాలా రోజుల సంది అనుకుంటున్నాం మీతోటి రెండు ముచ్చట్లు అడిగి తెచ్చుకొని. అసలు సుధాకర్ సార్ ఏడ పుట్టిండు, ఏడ పెరిగిండు, అమ్మ నాయన ఎవరు, అన్నదమ్ములు ఎంతమంది, మరి ఈ ఇంత మంచి అవకాశం దక్కడానికి సహాయ సహకారాలు ఎవరు అందించిన అంశాన్ని తెలుసుకుందామని అంటే మీరు ఇక్కడ ఎస్ఐ చేసినప్పుడే అడుచుకుందాం అనుకున్నా, అప్పుడు లేదు. మొత్తం మీద పెద్ద కుర్చీలో కూర్చునే అవకాశము వచ్చినాక దక్కింది. ఇంతకు సుధాకర్ సార్ ఎవరు, ఏ ఊర్లో పుట్టిండు, ఏడ పెరిగిండు? మాది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల్. దాని పక్కల ముక్కిడిగుండం అనే ఒక విలేజ్ మాది. అది లాస్ట్ నల్లమల్ల బార్డర్ లో మా విలేజ్ ఉంటది. నల్లమల్ల బార్డర్ ఉంటది మా విలేజ్. తర్వాత ఇంకా మొత్తం ఫారెస్ట్ ఉంటది, అడవి. ఇంకా తర్వాత ఏ విలేజ్ ఏమి ఉండవు. మేము చిన్నప్పటి నుంచి కూడా చదువుకునే నా స్కూలింగ్ మొత్తం కోడేరు మండల్ అని చెప్పేసి మన కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ. అక్కడ స్కూల్ మొత్తం స్కూల్ మొత్తం అక్కడనే చదువుకున్నా, హై స్కూల్ వరకు. తర్వాత ఇంటర్ వనపర్తి మన సివి రామన్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత డిగ్రీ పాలెం అనేది గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పూర్తి చేశాను. గవర్నమెంట్ కాలేజీలో. అమ్మ నాన్న పేరు ఏం పేరు? నాన్న పేరు వెంకన్న, అమ్మ పేరు బుడ్డమ్మ. ఇద్దరు చనిపోయారు. మాకు 5 మంది బ్రదర్స్, నేను ఫోర్త్ మెంబర్. చిన్నప్పటి నుంచి మా అన్న వాళ్ళు కానీ మా తల్లిదండ్రులు కానీ అంటే ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ చదువుకోవాలా, గవర్నమెంట్ జాబ్ కొట్టాలా. ఎందుకంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనం మధ్యతరగతి కుటుంబం కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడి అందరూ ఉన్న భూమిని అందరు కలిసి వ్యవసాయం చేసుకోవాలంటే అది సాధ్యం కాదు. కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. కాబట్టి మీరు వేరే చదువుకుంటున్నారు కాబట్టి బెటర్ గా ఉద్యోగం చేసుకోవాలా. ఇక్కడ నుంచి ఉద్యోగంలో ఉంటే మన తర్వాత ఉన్న జనరేషన్ కూడా బాగుపడతా అని చెప్పేసి వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి కొంచెం గట్టిగా మోటివేషన్. అంటే అన్నదమ్ముల ప్రోత్సాహం గట్టిగా ఉందంట? చాలా గట్టిగా ఉంది. మా బ్రదర్స్ చిన్నప్పటి నుంచి మాకు ఫుల్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా బ్రదర్స్ రామచందర్, తర్వాత తిరుపతయ్య, మా బ్రదర్ నాకన్నా పెద్ద అతను కూడా కానిస్టేబుల్, అతను కూడా భీముడు అని. తర్వాత అట్లా నేను మా అన్న ఇద్దరు, ఆయన నాకన్నా పెద్దవాడు, ఆయన సెలక్షన్ పోయేటప్పుడు మేము కూడా ఆయనతో పాటు పరిగెత్తడం, కాంపిటీషన్ చేస్తా ఉంటుంటే ఇక మేము అంటే చదువులో కూడా కొంచెం చిన్నప్పటి నుంచి మంచిగా ఉండేవాడిని. మా బ్రదర్ ఒకసారి అతను కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి ఒక పేపర్ తీసుకొని వచ్చేసి చూస్తా ఉంటే దాంట్లో ఉన్న క్వశ్చన్స్ చూసి, నేను వాళ్ళు పెద్దగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, అది చూడగానే నేను ఆన్సర్ ఈజీగా చేయడం స్టార్ట్ చేస్తా ఉంటే అరే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది జాబ్ అని చెప్పేసి నన్ను చిన్నగా అట్లా పట్టుకుపోయి, అంటే మీరు చదువుతున్న పేపర్ ని చూసి ఆన్సర్లను బట్టి అన్న పసిగట్టిండు, నువ్వు చదివినావు అంటే నీకు అవకాశం ఉంది అని చెప్పేసి తోవ పట్టించిండు. మాకు ముఖ్యంగా మా నాగర్ కర్నూలు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో టీచర్ అంటే బాగా ఇష్టపడతాం. చిన్నప్పటి నుంచి టీచర్ అంటే చాలా, చిన్నప్పటి నుంచి టీచర్ కావాలా, మనం స్కూల్లో పిల్లలకి ఇట్లా చెప్పాలా, అది చెప్పాలని చిన్నప్పటి నుంచి మనకు బాగా అదే మన గోల్ ఉంటది. ఆ గోల్ చిన్నగా మా బ్రదర్ నన్ను ఇట్లా చిన్నగా తీసుకొచ్చేసి ఈ సైడ్ లో తీసుకొచ్చేసి రన్నింగ్ తీసుకుపోయేటప్పుడు మా అన్న కన్నా నేను ఎక్కువ పరిగెత్తాలని చెప్పేసి ఆయనతో పాటు పరిగెత్తడం, ఆ విధంగా చేస్తా ఉన్న క్రమంలో చిన్నగా 2 సార్లు సెలక్షన్ పడ్డప్పుడు, ఫస్ట్ కానిస్టేబుల్ సెలక్షన్ పడితే 2006 లో, అప్పుడు మేము ఏదైతే ఈ ప్రిపరేషన్ అవుతున్నామో ఆ టైంలో నక్సలైట్లు కూడా చాలా ఎక్కువ. నక్సలైట్లు మేము
సెలక్షన్ పోయినా కూడా నక్సలైట్ కూడా మొత్తం చుట్టుపక్కల పొలాలనే ఉండేవారు. ఓయమ్మ, అయితే అన్నలో చూసినావు. నేను ఇప్పటిదాకా చూడలే, నాకు కాశీ ఉండే గాని. అంతా చూస్తుండేవారు. వాళ్ళు చెప్తుండ్రి పోలీసులో పోవద్దు, ఉమ్, మళ్ళా మీకు మాకు మళ్ళా యుద్ధం అవుతుంది ఆ, అది అంటే, వాళ్ళతోటి ఏం లేదు మేము చదువుకుంటున్నాం అది అని చెప్పేసి అలా ఉమ్. మాట చెప్పేవాళ్ళం. అంటే అన్నలు ఎదురై నువ్వు పోలీస్ వాళ్ళకి పోయినావు అనుకో, మీకు మాకు యుద్ధం అవుతుంది అని అప్పట్లో చెప్పిర్రు నీకు. చెప్పేవాళ్ళం. వాళ్ళు అప్పుడు భయం కాలేదా సార్ నిజంగా? ఇంకా లేదు, మనకు ఫస్ట్ ఉద్యోగం వస్తే మన బతుకు, ఉమ్, అదే బీదరికంలో బతుకుంటూ వాళ్ళు చెప్పినవన్నీ వినుకుంటూ ఉంటే మన లైఫ్ అనేది ఉండదు కదా. అవును. ఇంకా ఆ విధంగా మన టార్గెట్ అనేది మనకు ఉండదు. వాళ్ళు ఉమ్. ఎవరు చెప్పినా ఏం చెప్పినా మనం అసలు అనుకురా సార్ ఈ పోలీస్ కోలు వస్తుంది, నేను పక్క గవర్నమెంట్ ఆఫీసర్ అవుతాను? ఫస్ట్ లో అయితే టీచర్ అవుతున్నానని, టీచర్ ఖచ్చితంగా అవుతానని అనుకున్నాను. తర్వాత 2006 లో కానిస్టేబుల్ కొట్టిన తర్వాత ఎమ్మడే మేము ట్రైనింగ్ అయిపోయి మళ్ళా డ్యూటీకి ఎక్కిన తర్వాత ఎస్ఐ సెలక్షన్స్ పడ్డాయి. ఎస్ఐ సెలక్షన్ పడగానే ఖచ్చితంగా చిన్న జాబ్ లో ఉండదు, పెద్ద జాబ్ లో ఉండాలని ఖచ్చితంగా గట్టిగా నిర్ణయించుకున్నాం. గట్టిగా నిర్ణయించుకొని ఇక్కడ మన కోచింగ్ సెంటర్ రామంతపూర్ సక్సెస్ ఇన్స్టిట్యూట్ లో గట్టిగా ఒక 3 నెలలు గట్టిగా కూర్చొని, అంటే అప్పట్లోనే రామంతపూర్ లో సక్సెస్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకొని ఆడ కోచింగ్ తీసుకొని అక్కడ ఒక 3 months కూర్చొని గట్టిగా ప్రిపేర్ అయినాయి. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎస్ఐ ఎగ్జామ్ రాసిన, ఎస్ఐ ఎగ్జామ్ క్లియర్ చేసిన. అమ్మా, మొదటిసారి రాయంగానే ఎస్ఐ కొలువు వచ్చింది. అబ్బా, కంగ్రాచులేషన్ సార్. మరి మొదటిసారి ఎస్ఐ కొలువు రాగానే ఏ పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టింది సార్? ఫస్ట్ టైం ఉద్యోగం వచ్చిన తర్వాత ట్రైనింగ్ మన ఇక్కడనే అప్ప దగ్గర ట్రైనింగ్ చేసిన తర్వాత నా ఫస్ట్ పోలీస్ స్టేషన్ జీడిమెట్ల 2011 లో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేశాం. అప్పుడు సంజీవరావు సార్ అని మా ఇన్స్పెక్టర్ ఉండే, ఆయన మాకు మంచిగా గైడ్ చేస్తుండే. అక్కడ 3.5 years చేసిన తర్వాత అక్కడ నుంచి మన పహాడి షరీఫ్ రావడం జరిగింది. పహాడి షరీఫ్ ఇక అప్పట్లో గదే పోలీస్ స్టేషన్ ఉండే, బాలాపూర్ మల్లాపూర్ అంతా ఏడు ఏమైనా కూడా చక్కగా పాడి షరీఫ్ ఊరికే ఉంటుండే. పాడి షరీఫ్ చేసిన తర్వాత మనం పాడి షరీఫ్కి వచ్చిన తర్వాత మళ్ళా పాడి షరీఫ్ నుంచి బాలాపూర్ పోలీస్ స్టేషన్ డివైడ్ అయింది. ఆ డివైడ్ అయిన క్రమంలో ఒక్క నిమిషం సారు, ఈ కొలువు వచ్చింది పాడి షరీఫ్ దాకా వచ్చిన, ఇంకొకటి అడుగుతా. మరి ఈ కొలువు వచ్చినాక మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకోరు సార్? కొలువు వచ్చినాక చేసుకురా, కొలువు రాకముందు చేసుకురా? మ్యారేజ్ ఫస్ట్ చేసుకుంటే మనకు అవన్నీ టెన్షన్స్ ఉండి చదవం కాబట్టి నేను ఆల్రెడీ డ్యూటీకి ఎక్కి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న సమయంలో 2012 లో పెళ్లి చేసుకున్నా. 2012 ఏ తారీఖు రోజు అయింది సార్ మీ పెళ్లి? ఏప్రిల్ 15. అమ్మా, అంటే అమ్మ నాయన చూసిన పిల్లని చేసుకున్నావా లేక? మన ఆల్రెడీ మా అక్క బిడ్డని, దగ్గర చుట్టాలిగా, నీ గురించి మొత్తం తెలుసు. బంధువులందరూ చిన్నప్పటి నుంచి మనకి పేరు పెట్టిన వాళ్ళు, పెద్దలు కూర్చిన పెళ్లి, నింబలంగా చేసుకున్నావు. ఎంతమంది పిల్లలు సార్ మరి? 2 కొడుకులు, ఒక అతను 8th class చదువుతాడు, ఒక అతను 7th class. మా భార్య ఇంట్లోనే, ఆమె కూడా డిగ్రీ అయిపోయింది, టీటీసీ మన టీచర్ ట్రైనింగ్ కూడా చేసింది. ఇంకా ఆ స్కిల్స్ తోటి పిల్లలకు ఇక మీరు పోలీస్ కోలీలోకి వచ్చారు కదా, పిల్లలకి ఏముంది, రోజు ఇక మంచిగా వర్కౌట్ చేయిస్తారు, అన్ని చేస్తారు, వాళ్ళు ఫిట్గా ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎట్లుంటే ఏమవుతుంది అనే అంశం తెలుసు కాబట్టి ఇప్పటి నుంచే జర స్ట్రాంగ్ ఉంచే ప్రయత్నం చేస్తారు. తర్వాత బాలాపూర్ పోలీస్ స్టేషన్ కి ఎప్పుడు అడుగు పెట్టారు సార్? మళ్ళీగా ఈ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పాడి షరీఫ్ నుంచి మనం విడిపోయిన క్రమంలో, అంటే బైఫర్కేషన్ అప్పుడు బాలాపూర్ మండల్ పోలీస్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయాలన్న సమయంలో ఇది November 11, 2016 లో బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఇది ఇక్కడ ఈ రూమ్ లో మనం కూర్చున్న రూమ్ లో అప్పుడు ఇంకా ఒక 3 గదులు ఉండే. అవును, ఈ గదుల్లోనే అప్పుడు కూడా మీరు కూడా ఉంటుంది, అందరం ఇక్కడనే ఉండి దీన్ని చిన్నగా డెవలప్ చేసుకుంటూ ఆ రోజు దీన్ని ఓపెన్ చేసి ఈ పోలీస్ స్టేషన్ ఇది ఎక్స్టెండ్ చేసుకుంటుంది. అప్పుడు ఇది అప్పట్లో గ్రామ పంచాయతీ, వెంకటపూర్ గ్రామ పంచాయతీ కోసం నిర్మించినటువంటి చిన్న బిల్డింగ్, 3 గదుల రూమ్ ఇది. ఆ చిన్న 3 గదుల రూమ్ ను ఇప్పుడు ఇంత ఒక 80 మంది ఒక సిబ్బంది ఈడ పనిచేసే ఒక స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది. 2016 లో అప్పుడు ఫస్ట్ SHOగా నాకు మన గౌరవ కమిషనర్ గారు మనకి ఇక్కడ కూర్చోబెట్టి, తర్వాత 2017 వరకు బాధ్యతలు నిర్వహించిన. 17
తర్వాత మన మోహన్ రెడ్డి ఇన్స్పెక్టర్ సార్కు మళ్ళీ నేను ఛార్జ్ ఇచ్చేసి తర్వాత అక్కడ నుంచి మళ్ళా మంచాలకు పోయాను. మంచాలు మంచాల ఇబ్రపట్నం మంచాలు మంచాల అమ్మో, కూడా ఆ, అక్కడ కూడా మంచాలలో మొత్తం విలేజ్ కల్చర్ కదా, ఉమ్, మనం కూడా పెరిగిన విలేజ్ కాబట్టి ఓ, అక్కడ ఉద్యోగం చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. ఉమ్. పబ్లిక్ తోటి ఇంటరాక్షన్ అవును, కావడం. మంచాలు అంటేనే అన్నల రాజ్యం అంటారు కదా సార్, అట్లా ఏమన్నా అన్నలతో ఏమన్నా హల్చల్ ఇంకా నడిచిందా? అప్పటికే నక్సలైట్లు అనేది అంతరించిపోయింది. ఎప్పుడో 2010 లోనే అంతరించిపోయింది. నేను అవును. పనిచేసిన 2008 లో. ఉమ్, బట్ పబ్లిక్ అనేది వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి రెస్పాండ్ అయ్యి వాటిని సమస్య మన చేతనంత వరకు లీగల్గా ఎంత ఉందో ఉమ్, వాటిని పరిష్కరిస్తే వాళ్ళ సమస్యనే లేదు. ఉమ్, కాబట్టి ఏదొచ్చినా మనం స్పందించేసి వాళ్ళ సమస్యను పరిష్కరించేస్తే అంతటితో సాటిస్ఫై పోలీసు ఒత్తిడితో మంచి రిలేషన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. మొత్తం మీద మంచాలు ఆడికెళ్ళి తిరిగి మళ్ళా ఆఖరికి ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఎస్ఐ కొలువు చేసినావో అదే పోలీస్ స్టేషన్లో సిఐ కొలువు వచ్చింది. అసలు ఎట్లా అనిపించింది సార్? ఇప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా కూర్చోవడం అంటే చాలా అది ఒకటి గ్రేట్ ఫీలింగ్. రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఎక్కువ. ఉమ్, ఎందుకంటే ఇంత పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బందిని కంట్రోల్ చేసుకుంటూ తర్వాత ఈ ఈ ఏరియా అనేది మొత్తం ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఒకరి మీద ఒకరు దౌర్జన్యం చేసుకోకుండా వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఉంటుంది. ఉమ్, కాబట్టి ఇక్కడికి రాగానే మనకు బాలాపూర్ అనగానే రౌడీయిజం, తర్వాత మొత్తం ఎక్కువ కొట్లాడుకోవడం, ఉమ్, అది భార్య భర్తల పంచాయతీలు ఎక్కువ ఉంటాయి పావర్టీ తోటి, అందరికి తెలిసిన విషయం. ఇట్లాంటి సమస్యగా మనం ఇక్కడ రాగానే వాటిని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఉమ్, నేను వచ్చిన కానుంచి 1 year వరకు ఎలాంటి మర్డర్లు లేకుండా ఎలాంటి రౌడీల అరాచకాలు జరగకుండా మా సిబ్బంది సహకారంతో వాటిని చాలా కట్టబందీగా చేసేసి ఉమ్, ఏరియాను ప్రశాంతంగా ఉంచడం జరిగింది. ఉమ్, మా వాళ్ళ సహకారంతో ఇప్పటికి మంచిగా ప్రశాంతంగా నడుస్తూ ఉంది. ఉమ్, ఇక్కడ కూర్చోవడం ఈ చైర్లో కూర్చోవడం చాలా గ్రేట్ ఫీలింగ్. ఉమ్, ఎందుకంటే SHO అంటేనే పెద్ద రెస్పాన్సిబిలిటీ. అవును. మా ఆఫీసర్లు నా మీద నమ్మకం పెట్టి ఈ పోస్ట్లో నాకు అవకాశం ఇచ్చిన కాబట్టి వాళ్ళకు కూడా ఉమ్, ధన్యవాదాలు. ఎందుకంటే మన మీద అంత బాధ్యత ఉంటేనే వాళ్ళు మనకు ఈయన చేయగలడని వాళ్ళకి నమ్మకం కలిగినప్పుడే మనకు ఈ బాధ్యత ఇస్తారు, లేనప్పుడు ఎలా ఇస్తారు? ఉమ్. ఇంకొక ముచ్చట అడుగుతా సార్, ఈ బాలాపూర్ పోలీస్ స్టేషన్ SHO కుర్చీ అంటేనే 2017లో మోహన్ రెడ్డి సార్ కొన్ని రోజులు చేసిండు. తర్వాత సైదుల్ సార్ ఈ కుర్చీలో కూర్చునుండే మస్తు ఇబ్బందికరంగా కొలువు చేయనికి ఇబ్బంది అయింది అన్నారు. ఆ తర్వాత షానొద్దులు కూర్చుందంటే భాస్కర్ సార్ కూర్చుండేడు నిమ్మలంగా. ఆ తర్వాత ఇంకా షానొద్దులు అంటే మీరే కూర్చురు. ఇంతకు మీరు ఏం చేసి కుర్చీలు ఇట్లా ఫెవికాల్లే కక్కపోయే అవకాశం ఉంది సార్? అట్లేం లేదు. మనకి ఇచ్చిన బాధ్యతను ఏదైనా ఒక పనిని ఇష్టంతో చేయాలి. మనం ఇష్టంతో చేస్తే ఏదైనా చదువైనా కానీ మనం చేసే వృత్తి కానీ ఇష్టంగా చేస్తే అది మనకు మనకు మంచి పేరు తెస్తుంది, మనకు మనశ్శాంతి ఉంటుంది. ఇక్కడ చేసిన అనే పేరు కూడా చెప్పుకుంటారు. కాబట్టి పబ్లిక్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ తోటి అందరితోటి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరిని. వాళ్ళకి ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కూడా దాన్ని మన చేతనైనంత వరకు లీగల్ పరిధిలోనే అది ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేసి వాళ్ళకు సహాయం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరికొరికి రెఫరెన్స్ తీసుకొని వస్తూ ఉంటారు. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరితో చెప్పించుకోలేరు, వాళ్ళు ఎవరి దగ్గర పోలేరు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు భరోసా, మనం పని చేస్తాం అని ఒక భరోసా కల్పించేసి వాళ్ళ సమస్యను పరిష్కరించేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. పబ్లిక్ ఇబ్బంది లేకుండా మన లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తే మన ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఈ ఆఫీసర్లు కూడా మనం ప్రశాంతంగా ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఉన్నాం కాబట్టి హ్యాపీగా చేయొచ్చు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ అంటేనే అంటే ఇటు చుట్టుముట్టు బాలాపూర్, మల్లాపూర్ ఇటు దగ్గరున్న విలేజ్లు కాకుండా ఈ ఎర్రగుంట, సాయినగర్, ఈ కొత్తపేట అంటే ఈ ఏరియా తోటి ఎగడం కష్టం అంటారు. మరి ఇలాంటి ఏరియాను కూడా అసలు ఎట్లా తట్టుకోగలుగుతారు సార్? అదంతా ఏం లేదు. ఇది మొత్తం బాలాపూర్ అనగానే వాస్తవానికి చాలా మంది కొంత బయట ఉన్న టాక్ కూడా ఇదేదో చాలా బాగా ఇబ్బందిగా ఉంటుంది, మిక్స్డ్ కమ్యూనిటీ ఉంటుంది అని చెప్పేసి చాలా వేరువేరుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ చాలా ప్రశాంతంగా, ఎందుకంటే నేను ఆల్రెడీ SIగా చేసిన అనుభవం ఉంది, ఇప్పుడు మళ్ళీ ఇన్స్పెక్టర్గా కూడా చేస్తున్నా కాబట్టి
అందరూ చాలా విలేజ్ కల్చర్ గా ఉంటది. ముస్లిం అయినా హిందూస్ అయినా ఉమ్, అందరూ మంచిగా విలేజ్ నేచర్ తోటి ఫ్రెండ్లీ నేచర్ తోటి పోతుంది. ఉమ్, ఎలాంటి అట్లాంటి కమ్యూనల్ ఇష్యూస్ కూడా ఏముండవు. ఉమ్. చాలా ప్రశాంతంగా ఉంటారు. అందరూ సోదర భావంతో వెలుగుతారు కాబట్టి అట్లాంటి ఇబ్బంది ఏం మాకేం ఎప్పుడు అనిపించలేదు. ఇప్పటి వరకు ఏం లేదు. లేదు. ఇంకొక ముచ్చటాడు సార్, బాలాపూర్ అనగానే ప్రపంచంలోనే ప్రఖ్యాత చెందినటువంటి వినాయకుడు. మరి మీ ఆధీనంలో ఇప్పటి వరకు 2 సార్లు అయిపోయింది అనుకుంటే ఈసారి 3వ సారి. అంత పెద్ద పేరున్నటువంటి వినాయకుడి దగ్గర ఒక ఎస్హెచ్ఓగా మీరుండి బాధ్యతలు నిర్వహిస్తే అసలు ఎట్లా అనిపిస్తుంది సార్? ఎందుకంటే బాలాపూర్ గణేష్ అంటేనే ప్రపంచంలోనే చాలా ఫేమస్. ఉమ్, అక్కడ డ్యూటీ చేయడం కూడా ఒక పెద్ద బాధ్యత, ఉమ్, ఒక అంటే గౌరవం కూడా. ఉమ్, చాలా మందికి బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎక్కడ అని అంటే కొందరికి చాలా మంది తెలియదు. అట్లాంటప్పుడు మనం ఏం చెప్తామంటే, ఉమ్, అరే బాలాపూర్ గణేష్ ఉన్నాడు కదా, ఉమ్, బాలాపూర్ లడ్డు ఉంది కదా అంటే, మ్మ్. ఎస్ ఎస్ అవును సార్, బాలాపూర్ అని చెప్పేసి అప్పుడు రిమెంబర్ చేసుకుంటారు. ఉమ్, రీసెంట్ గా పోయిన సంవత్సరం కూడా బాలాపూర్ గణేష్ బందోబస్తు చేయడం జరిగింది. ఉమ్, చాలా పబ్లిక్ అక్కడ ఉన్న స్టేజ్ డెకరేషన్స్, ఉమ్, దాని యొక్క అలా డిజైన్స్ అవన్నీ పెట్టేసి దానికి ఉన్న మహిమతోటి ఉమ్, పబ్లిక్ కూడా చాలా ఎక్కువ వచ్చారు. పోయినసారి హైయెస్ట్ గా 2,40,000 మంది వచ్చారు ఉమ్, ఒకరోజు. ఉమ్, ఒక్కరోజు తక్కువ 1,40,000 నుంచి తగ్గట్లేదు. కాబట్టి అంతమందికి మనం దైవ దర్శనం కల్పించేసి వాళ్ళకి ఎలాంటి ఆ, అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఉమ్, మాకు ఏమన్నా ఒకరినొకరు తోసుకొని కింద పడిపోవడం అలాంటివి జరగకుండా ఉమ్, అంతమందికి మనం ప్రొటెక్షన్ ఇచ్చేసి వాళ్ళను సేఫ్గా ఇండ్లకు చేరవేర్చడం మనం చాలా గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి. ఏదున్నా బాలాపూర్ గణేష్ అంటేనే చాలా పెద్ద ఫేమస్. ఉమ్. ఆడ ఆడ బందోబస్తు చేయడం ఇంకా గ్రేట్ ఫీలింగ్. మొత్తం మీద చాలా ఆనందంగా ఉంటుంది అంటావు. ఎస్. సూపర్ సార్. ఇంకొక ముచ్చట అడుగుతా సార్. మరి ఇప్పుడు ఇన్ని రోజుల సంది పోలీస్ కొలువురు, చాలా మంది కొలువు రాగానే చాలా మంది బక్క ఉన్నోళ్ళు ఇట్లా బాగా లావు అయిపోతారు. మరి మీరు ఏం తిని ఏం చేస్తారు సార్, ఇంత ఫిట్గా మెయింటైన్ చేస్తారు మీ బాడీని? చిన్నప్పటి నుంచి నాకు గేమ్స్ అంటే బాగా ఇష్టం. ఆ, అన్ని గేమ్స్, ప్రతి ఒక్క గేమ్స్ ఆడడం ఇష్టం. ఉమ్, ఖచ్చితంగా మనం గేమ్స్ ఆడే అలవాటు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది కొంచెం అలవాటుగా ఉంటుంది. ఉమ్, ఏదో ఒక సందర్భంలో గేమ్స్ ఆడడం, లేకుంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం. ఉమ్, మనం ఎంత తిన్నదానికి వర్కౌట్ చేస్తే దానికి బయటికి తీసేయాలి. ఉమ్. ఎంత నీళ్ళు పోస్తున్నా అంత నీళ్ళు కిందికి తినడం వదిలేసి గొప్ప కాదు, కరిగించడం గొప్ప అంటావు. కరిగించడం గొప్ప. ఆ, ఇప్పుడు మన అమ్మ నాన్నలు ఏంటి, వ్యవసాయం చేసినప్పుడు వాళ్ళకు ఎంత తింటారో అంతకన్నా ఎక్కువ పని చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమి బాగా అనారోగ్యం లేకుండా అట్లా ఉండరు. అంటే పొట్టలు కూడా పెట్టుకోవడం అట్లా ఉండదు. ఉమ్, కాబట్టి అదే సూత్రంతో మనం ఎంత తినో అంత ఎక్సర్సైజ్ చేయాలి. ఉమ్, చేస్తే మనం అలాంటి ఫిజికల్ అనేది ఫీచర్స్ ఉమ్. స్ట్రాంగ్ గా ఉంటాయి. మరి ఇంకొకటి సార్, ఇప్పుడు ఏదైతే ఎర్రగుంట, షాయినగర్, బాలాపూర్ సరౌండింగ్లో సాయంత్రం అయిందంటే బాగా చెకప్లు చేసి గంజాయి, గుట్కా ఇలాంటివి ఏమున్నా కూడా ఇసొంటి వాటిని బాగా పట్టుకుంటారు అని చెప్పేసి ఈ వార్తలలో వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం సార్? ఇది కొంత మనం పట్టుకోవడం కూడా జరిగింది. ఉమ్, ఆల్రెడీ రీసెంట్ గా కూడా ఒక 22 కిలోల గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. 22 కిలోలు. 22 కిలోల గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది. ఉమ్, కొంత ఎంత మనం ఏదన్నా సమాజంలో కొంత ఎవరెవరు పురుగుల్లాగా సమాజాన్ని నాశనం చేయడానికి కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉమ్, వాడు ఏంటంటే వాళ్ళ మనుషుల పబ్లిక్ యొక్క హెల్త్ను పాడు చేసి ఆ డబ్బులతోటి వాడు ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటాడు. అట్లాంటివని అరికట్టడం కోసం పోలీసు ఎల్లవేళలా ముందుంటుంది. అట్లాంటివి ఏమి మా దృష్టికి వచ్చినా వాటిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. ఉమ్. ఏదైనా ఉన్నా కూడా పోలీసుకు సమాచారం ఇచ్చేస్తే కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. యాక్షన్ తీసుకుంటారు అంటారు, చూసేది లేదంటారు. ఇంకొకటి సార్, చాలా మంది యువత కూడా నిద్రపోయే టైంలోనేమో మేల్కుంటారు, మేల్కుండే టైంలో నిద్రపోతారు. ఆ యువతకి ఏం చెప్తారు సార్ మీరు ఇచ్చే సందేశం? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మంది మనిషి అనేది ఎప్పుడైతే సూర్యుడు ఎట్లా ఉదయిస్తున్నాడో సూర్యునితో పాటు మనం కూడా నిద్ర లేవడం లేస్తే సూర్యుడు ఎంత ప్రకాశంగా వెలుగుతాడో ఎర్లీ మార్నింగ్ మన యొక్క ఆరోగ్యం, మన హెల్త్ అనేది కూడా ఆ విధంగా ఉంటుంది. చాలా మందికి ఏంటంటే ఇది ఒక పాస్ట్ కల్చర్ తోటి వేరే దేశాలలో ఈ విధంగా నిద్ర లేటుగా లేస్తారనే ఒక
ఆ పాత పద్ధతిని అవలంబించుకుంటూ రాత్రి టైంలో తిరుగుకుంటూ అన్నెసెసరీగా వాళ్ళ జీవితాలను ఖరాబ్ లేపుకుంటా ఉన్నారు. ఎవరైనా సరే డిసిప్లిన్ తోటి వాళ్ళ లైఫ్ ఉంటే ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. డిసిప్లిన్లో 2 రకాలు. ఒక మనిషికి చెప్తే నేర్చుకోవడం వేరు, సెల్ఫ్గా వాడంతలో వాడు డిసిప్లిన్గా ఉండడం వేరు. ఎవరైతే సెల్ఫ్గా డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఉన్నతంగా ఉంటారు. వాడు ఒక వేలు ఎత్తి చూపించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అలాగే ఇప్పుడు పోలీస్ కొలువులు కూడా పడ్డాయి. ఎందుకంటే పోలీస్ కొలువులు పడగానే ప్రతి ఒక్కళ్ళు పోరగాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మొత్తం పెట్టేసరిది పరిగెత్తుకుంటూ హైదరాబాద్కి వచ్చేసి దిల్సుఖ్నగర్లో హాస్టల్లో జాయిన్ కావాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. అట్లా కాదు, ఎప్పుడైనా చదువు అనేది ఇప్పుడు రైలును స్టార్ట్ చేసి పట్టాలి పరిగెత్తించాలంటే అది రైలు ఎప్పుడు అది ఆన్లో ఉండాలి, ఇంజన్ అనేది ఆన్లో ఉండాలి. నీవు ఉరికొచ్చి ఏది సెలక్షన్స్ పడగానే వచ్చేసి పరుగులు పెట్టిస్తుంటే అది పరిగెత్తదు. కాబట్టి ఎప్పుడైనా చదువు అనేది లాంగ్ స్టాండింగ్లో చదువుతూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే కోచింగ్ పడగానే వచ్చేసి చదువుతా, తర్వాత పడ్డాక చూసుకుందాంలే, ఈసారి ట్రై చేద్దాంలే అనే ఆలోచనలు ఉన్న వాళ్ళు సక్సెస్ కావడం చాలా తక్కువ ఉంటుంది రేట్. కాబట్టి లాంగ్ స్టాండింగ్గా చిన్న ఏదన్నా వాళ్ళ ఇంటి దగ్గర పని చేసుకొని 2 గంటలు 3 గంటలు 4 గంటలు అట్లా ఇంటి దగ్గర చదువుకొని వాళ్ళు ఇట్లా కోచింగ్ పడ్డప్పుడు కొంచెం ఫుల్ టైం ఎక్కువ టైం కేటాయించేసి పర్ఫెక్ట్గా ఇట్లా గైడ్ తీసుకొని ఎవరన్నా తెలిసిన వాళ్ళ ద్వారా చేస్తే వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో లైఫ్ గోల్ ఏదైతే ఉందో ముందే ప్రిపరేషన్ కావాలంటావు. ఖచ్చితంగా వచ్చినాక అప్పుడే ఉరికేదానికంటే రాకముందుకే ప్రిపేర్ అయి ఉంటే రాగానే స్పాట్లో చేసుకోవచ్చు అంటావు. సూపర్ సార్, ముచ్చట అయితే జబర్దస్త్ చెప్పినావు. ఇంకొకటి అడుగుతా సార్, మరి ఈ రోజు మీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చి 2 ముచ్చట్లు అడుచుకున్న జర్నలిస్ట్ గొంగడి సీన్ గురించి చెప్పంటే ఒక్క మాట ఏం చెప్తారు సార్? గొంగడి సీన్ మాకు కూడా చాలా పాత పరిచయం. నేను ఎస్ఐ ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఈయన మంచి మన డిఎస్కే ఛానల్ ద్వారా అవేర్నెస్ చేయడం కానీ, ఏదైతే సమాజంలో ఉన్న అసమానతలు చూపించడం మన మీడియా ద్వారా చూపించడం చాలా గ్రేట్. కంగ్రాచులేషన్స్ నీకు. ఎప్పుడు నువ్వు ఇంకా ఉన్నతంగా పెద్ద స్థాయిలో ఉండి నీ ఆరోగ్యాలు మంచిగా ఉండాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్, చూసారు కదా, మొత్తం మీద తన విలువైన సమయాన్ని కేటాయించి మరి చిన్నప్పటి నుంచి తనబడ్డటువంటి కష్టంలో భాగంగా కుటుంబం అంటే 5 అన్నదమ్ముల నుంచి కూడా అన్న ప్రోత్సాహంతో, అమ్మ నాన్న ఆశీర్వాదంతో ఈరోజు ఒక నల్లమల్ల అడవిల నుంచి ఈరోజు హైదరాబాద్ లో ఒక SHOగా కొలువును నిర్వహిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి అనుకోవచ్చు. మరి ఇలాంటి విజన్ మాత్రం ప్రతి ఒక్కరికి ఉండి ఈ విధంగా ముందుకు సాగితే బాగుంటుందని చెప్పేసి నా వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉంటాం అలా వీడియో చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి, గట్లనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.